నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, ఒక న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పుని ఎవరు అమలు పరుస్తారు? ఇది చాలా మందికి ఉండేటువంటి సందేహం. సో మిత్రులారా, మనం ఏదైనా ఒక సివిల్ వివాదానికి సంబంధించిన అంశం గురించి ఏదైనా ఒక సివిల్ న్యాయస్థానంలో మనము కేసు ఫైల్ చేసినప్పుడు న్యాయస్థానము వాదోపవాదనలు విని విచారణ జరిపి ఒక తీర్పునిస్తుంది. ఆ తీర్పు మనకు అనుకూలంగా ఉంటే మనము ఒక అడ్వకేట్ కమిషన్ని అపాయింట్ చేయమని న్యాయస్థానాన్ని కోరి న్యాయస్థానం ద్వారా ఒక అడ్వకేట్ కమిషన్ని అపాయింట్ చేసుకొని మనము ఆ సమస్యను పరిష్కరించుకునే అవకాశము, ఆ తీర్పును అమలుపరుచుకునే వెసులుబాటు మనకు ఉంటుంది. అయితే మనం కింది కోర్టులో కేసు ఫైల్ చేశాక మనకు అనుకూలంగా ఆర్డర్ రాకపోతే మనము అప్పీల్ చేసుకోవడానికి పై కోర్టుకు వెళ్తాము. అలా సీనియర్ కోర్టుకి, ఆ తర్వాత డిస్ట్రిక్ట్ కోర్టుకి, ఆ తర్వాత మనము హైకోర్టుకు వెళ్ళామనుకోండి. హైకోర్టు చివరగా మనకు అనుకూలంగా తీర్పునిచ్చింది. ఇప్పుడు ఆ తీర్పును ఎవరు అమలుపరచాలి? ఏ న్యాయస్థానం ద్వారా అమలుపరుచుకోవాలి? ఇది చాలామందికి ఉండే సందేహం. అయితే ఇలా మనము ఏదైనా సివిల్ కేసులో పై కోర్టు వరకు అప్పీల్కి వెళ్ళిన సందర్భంలో మనకు అనుకూలంగా తీర్పు వచ్చినప్పుడు మొదట ఏ న్యాయస్థానం అయితే విచారణ జరిపి తీర్పునిచ్చిందో ఆ న్యాయస్థానం ద్వారా మాత్రమే అప్పీలేట్ కోర్టు అప్పీల్లో వచ్చినటువంటి మనకు అనుకూలంగా తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పును ఈ సిపిసి చట్టంలోని సెక్షన్ 36 ప్రకారంగా విచారణ జరిపినటువంటి న్యాయస్థానం ద్వారా మాత్రమే ఆ తీర్పును అమలుపరుచుకోవాలి. అమలుపరుచుకోవడం కోసం మనము అడ్వకేట్ కమిషన్ అపాయింట్ చేసుకోవచ్చు. కోర్టు ద్వారా ఒక వ్యక్తిని నియమించుకొని ఆ తీర్పుని అమలుపరచమని కోరే వెసులుబాటు మనకు ఉంటుంది. అంతే తప్ప తిరిగి హైకోర్టు అమలుపరచాలని కోరడానికి అవకాశం ఉండదు. మొదట ఏ న్యాయస్థానం అయితే విచారణ జరిపిందో అదే న్యాయస్థానము ఆ అప్పీల్లో వచ్చినటువంటి తీర్పుని కూడా అమలుపరిచే అవకాశం ఉంటుంది. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.